హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. ఐ థింక్ 2023 దసరా టైంలో అనుకుంటా మన తలపతి లియో మూవీ రిలీజ్ అయింది. అదే టైంకి మా యూనివర్సిటీలో దసరా హాలిడేస్ అనౌన్స్ చేశారు. అప్పుడు రిలీజ్ అయిన వెంటనే హైప్ ఉండడంతో మేము మూవీకి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అలాగే వెళ్ళి మూవీ చూసాం. కానీ ఆ హడావిడిలో ఇంటికి రిజర్వేషన్ చేసుకోవడం మర్చిపోయాం. మా యూనివర్సిటీ ఉండేది విజయవాడ. అక్కడి నుండి కాకినాడ వెళ్ళడానికి పండగ వల్ల ఒక్క బస్ కూడా ఖాళీ లేదు. ఏదో ఒకలా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి మధ్యాహ్నం 3కి స్టార్ట్ అయితే కాకినాడ రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ 1 అయింది. బస్ స్టాప్ నుండి 3 కిలోమీటర్స్ నడిస్తే మా ఇల్లు వచ్చేస్తుందని నడవడం మొదలుపెట్టా. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అంతా చీకటి. మొబైల్‌లో టార్చ్ ఆన్ చేద్దామంటే అందులో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్. అప్పుడే సడెన్‌గా ఆ చీకట్లో నుండి ఒక కుక్కల గుంపు అరుస్తూ నా వైపు రావడం మొదలుపెట్టాయి. నేను భయపడి కొంచెం ముందుకు పరిగెత్తా. ఒక స్ట్రీట్ లైట్ దగ్గర ఆగి ఒక స్టిక్ తీసుకుని వాటిని బెదిరిస్తే అవి వెనక్కి వెళ్ళిపోయాయి. ఇక్కడే ఇంకొక కాంబో ఆఫర్ ఏంటంటే, నా ముందు కూడా ఇంకొక కుక్కల గుంపు ఉంది. నా జీవితంలో ఎప్పుడు నేను కుక్కలకు భయపడతా అని అనుకోలేదు. అలా ఆ 2 బృందాల మధ్యలో నిస్సహాయుడిలా ఉండిపోయా. కానీ ఒకసారి ఊహించండి, ఒకవేళ ఆ కుక్కలు కలిసి నా మీద దాడి చేసుంటే నా పరిస్థితి ఏంటి? ఇమాజినేషన్‌లోనే చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. కానీ ఇలాంటి ఒక పెయిన్‌ఫుల్ డెత్ ఒక చిన్న పాపకి వచ్చింది. కొన్ని వీధి కుక్కలు కలిసి ఒక చిన్న పాపని కరిచి చంపేశాయి. ఈ ఇన్సిడెంట్ నంద్యాలలోని బనగానపల్లి మండలంలో జరిగింది. బనగానపల్లి మండలంలో కైప అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్‌లో జయరాముడు అనే ఒక అతనున్నాడు. ఈయన భార్య పేరు రామేశ్వరి. వీళ్ళిద్దరికీ మొత్తం 3 పిల్లలు. ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. ఆ అమ్మాయి పేరు మధుప్రియ. తనకు వయసు 4-5 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్ల. జనరల్‌గా విలేజెస్‌లో ఉండే పిల్లలు ఎక్కువగా ఇంటి ముందున్న రోడ్ మీదే ఆడుకుంటారు. ఎందుకంటే మన సిటీలో ఉన్నట్టు అంతమంది జనం అక్కడుండరు. దానివల్ల ఎక్కువ వెహికల్స్ కూడా అక్కడుండవు. ఆ రోజు రాత్రి టైం 8 అవుతుంది. విలేజెస్‌లో చిన్న గాలి వేసినా లేదా ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా ఇమ్మీడియేట్‌గా చేసే ఒకే ఒక్క థింగ్ పవర్ కట్ చేయడం. అలానే ఆ రోజు కూడా ఊర్లో పవర్ కట్ అయింది. దాంతో ఇంట్లో వాళ్ళంతా బయటకొచ్చేశారు. మధుప్రియ కూడా రోడ్డు మీదకి వెళ్ళి అక్కడున్న కొంతమంది పిల్లలతో ఆడుకుంటుంది. మధుప్రియతో కలిపి మొత్తం 3 పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ చేతిలో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. లైక్ బ్రెడ్ ఆర్ సంథింగ్ ఇంట్లో ఇస్తారుగా. వాటిని పట్టుకుని 3 ఆడుకుంటున్నారు. వీళ్ళ చేతిలో ఆ ఫుడ్‌ని చూసిన కొన్ని వీధి కుక్కలు వాటి కోసం ఎగబడ్డాయి. ఈ 3 మీద అరుస్తూ మీదకి రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోయింది. అవి వాళ్ళ మీదకి రావడం, భయపడి ఆ 2 పిల్లలు వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని కింద పడేసి అక్కడి నుండి పారిపోయారు. కానీ మధుప్రియ వాటిని చూసి భయపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాక అలాగే ఏడుస్తూ నించుండిపోయింది. దాంతో ఆ వీధి కుక్కలు మధుప్రియని ఈడ్చుకుంటూ వెళ్ళి తన మీద దాడి చేశాయి. చాలా దారుణంగా తనను కొరికి చాలా తీవ్రంగా మధుప్రియకి గాయాలయ్యేలా చేశాయి. ఈ నొప్పితో ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు అలాగే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఆ కుక్కల్ని తరిమేశారు. కానీ అప్పటికే మధుప్రియ బాడీ మొత్తం ఘాట్లతో బ్లడ్ కారిపోతూ చాలా దారుణమైన స్థితిలో ఉంది. వెంటనే తనని బనగానపల్లిలో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా తను చనిపోయింది. సేమ్ ఇలానే హైదరాబాద్‌లో 2023లో ఒక 5 ఏళ్ల అబ్బాయిని కొన్ని వీధి కుక్కలు కరిచి చంపేశాయి. ఇది అంబర్‌పేటలో జరిగింది. అక్కడున్న సీసీటీవీ కెమెరాలోని ఫుటేజ్ ఆధారంగా ఈ విషయం బయటకొచ్చింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఒక 65 ఏళ్ల ముసలావిడ తన ఇంటి ముందు మార్నింగ్ టైమ్ వాకింగ్ చేస్తుంటే కొన్ని వీధి కుక్కలు తనను కరిచి చంపేశాయి. జస్ట్ ఒక 2024లోనే 2.3 మిలియన్ డాగ్ బైట్ కేసెస్ ఉన్నాయి. అంటే ప్రతిరోజు ఎంతమంది ఈ స్ట్రే డాగ్స్ చేతిలో బలవుతున్నారో చూడండి. అండ్ ఈ 2.3 మిలియన్‌లో కూడా అండర్ ఏజ్ ఆఫ్ 15 ఉన్నవాళ్ళు 5 లక్షల మంది. ఇలా ఎవ్రీ ఇయర్ ఎంత హ్యూమన్ లాస్ అవుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందని మీలో చాలామందికి అనిపించొచ్చు. గవర్నమెంట్ చేసేది మాట్లాడుకునే ముందు మనం చేయాల్సిన దాని గురించి మాట్లాడుకుందాం. మనం ఎవ్రీ సండే ఆర్ వెడ్నెస్‌డే మీట్ తింటాం. కానీ దాని వేస్ట్‌ని ఒక డస్ట్‌బిన్‌లో వేయకుండా ఎక్కడో ఒక రోడ్ పక్కన పడేస్తాం. ఇదే స్ట్రే డాగ్స్‌కి రమ్మని పిలిచే ఒక ఇన్విటేషన్ కార్డ్. సో ఇది ఆగాలంటే మనం చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అండ్ గవర్నమెంట్ కూడా ఈ స్ట్రే డాగ్స్ కోసం సెపరేట్ షెల్టర్స్‌ని మెయింటైన్ చేయాలి. బిగ్ డంప్ యార్డ్స్ దగ్గర, గార్బేజ్ దగ్గర స్పెషల్ నిఘా పెట్టి ఆ డాగ్స్‌ని క్యాచ్ చేసి వేరొక చోట పెట్టాలి. లేకపోతే మధుప్రియాలని అమాయకంగా రోడ్డు మీద ఆడుకునే ఎంతోమంది పిల్లలు చనిపోతారు. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ 9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.